చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా సరే ఇంతవరకు సూపర్ 6 హామీలు అమలు చేయకుండా పేద ప్రజలను మోసం చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే గనక బటన్ నొక్కి పాటికి డబ్బులు వేస్తా ఉండేవాళ్ళు వాళ్ళ అకౌంట్లో అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం. మరి ఆ ప్రచారాన్ని ఎలా చూడొచ్చంటారు? ఈ సూపర్ 6 హామీలు అనేది అటకెక్కించినట్టే అనుకోవచ్చు అంటారా? వాస్తవంగా చెప్పాలంటే సూపర్ 6 పథకాలు అమలు అవుతున్నాయా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఉండి అడిగి తెలుసుకుంటే అది పద్ధతిగా ఉంటుంది. ఆయన నిన్న అనుకుంటా దిగింది, గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగారు. వాళ్ళ కమిటీ సభ్యులు వచ్చి ఆయన్ని పికప్ చేసుకోవడం జరిగింది. వాస్తవంగా ఈ రోజు చూసుకుంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మంచిది అనే సిద్ధాంతం మీద ఇచ్చిన హామీల్లో ఫస్ట్గా ఆయన అమలు చేసిన హామీ ఒకటి ఉచిత సిలిండర్. ఇది ఉచిత సిలిండర్లు నిజంగా రాలేదు అంటానికి ఏ ఆడవాళ్ళని అడిగినా చెప్తారండి. ఎందుకంటే వాళ్ళకి సిలిండర్ డెలివరీ అయిన 28 లేదా 24 గంటల్లో లేదా 48 గంటల్లో 824 రూపాయలు పడిని అంటానికి వాస్తవం. ఫస్ట్గా హామీ ఇచ్చిన సూపర్ 6లో హామీ ఇచ్చిన ఫస్ట్ పథకం గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్లు. దాన్ని హామీగా నెరవేర్చారా లేదా ప్రజలను కనుక్కోమనండి. బోగస్ ప్రచారాలు చేసి ప్రభుత్వాన్ని ఏదో ఇబ్బంది పెడదాం, ఏదో చేద్దాం, శవరాజకీయం చేద్దామని మళ్ళీ ఏదో శవం కనబడితే వచ్చి మనం శవరాజకీయం చేద్దామనే ఉద్దేశంతో మాట్లాడే విధానం జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆ గుండె మీద మనస్తత్వం ఉంటే గుండె మీద చేసుకొని నేను చేసిన ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు బాబు గారు చేస్తున్న ప్రజాపాలనలో ప్రజలు ఎంత విధానంగా ఎన్ని పనులు చేసుకుంటున్నారు అనే దాని గురించి ఆయన మనస్తత్వానికి వదిలేస్తున్నానండి. ముందు ముఖ్యంగా అసలుకి నేనుంటే కనుక బటన్ నొక్కేవాడిని, ఈ పాటికి అందరి అకౌంట్లో డబ్బులు పడే అందరు సంతోషంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు పేద ప్రజలు ఎవరు సంతోషంగా లేరు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి దాన్ని ఎలా చూడాలి? బటన్ నొక్కాను, డబ్బులు పడినాయి. ఎవరికి పడినాయి అండి? బ్లూ బ్యాచ్కి పడినాయి ముందుగా. ఈ రోజు కూడా నువ్వు బటన్ నొక్కావు, ఎన్ని కోట్లు నొక్కావు నువ్వు బటన్లు, ఎన్నిసార్లు వచ్చినాయి డబ్బులు? ఫస్ట్ అమ్మఒడి తీసుకుందామండి, నువ్వు ఇచ్చిన అమ్మఒడి తీసుకున్నావు, సరే కరోనా వల్ల 2 సంవత్సరాలు వేయలేకపోయావు అనుకుందాం. తర్వాత నువ్వేమేసావు? ఫస్ట్ 13,000, నువ్వు ఇచ్చిన హామీ అంతా 15,000, మరి 13,000 వేసావు. నెక్స్ట్ 15,000 వేసి 14,000 ఇచ్చావు. నెక్స్ట్ 3వ టర్మ్ ఎంత ఇచ్చావు నువ్వు? ఒకళ్ళకి 5,000, ఒకళ్ళకి 9,000, ఒకళ్ళకి 3,000, ఈ విధంగా నువ్వు పంచిపెట్టేది. బటన్ నొక్కి ఇస్తాను అంటే పర్ఫెక్ట్గా ఆ పని పద్ధతిలో చేయాలి. అది చేతకాక పక్కనోడి మీద బురద వెళ్తే ఎలా ఉంటది? నువ్వేడో బురదలో బరిలో వచ్చి పక్కనోడి మీద ఎదిలిస్తే సరిపోయిందా? నేను అంతా వేసేసాను, ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 ఇస్తా అన్నాడు. ఆ 15,000 అసలు ఏమైపోయినాయి అంటూ మాట్లాడుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. మీరు వచ్చిన అధికారంలోకి వచ్చిన ఫస్ట్ సంవత్సరంలోనే వేసారా 15,000? ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. రాగానే అమ్మ ఒడి కింద 15,000 ఇచ్చిన ఒక పిల్లకు కూడా లేదా ఇంట్లో ఒక బిడ్డకు కూడా వెంటనే రాగానే సంతకం పెట్టి మీరు ఇచ్చారా? ఫస్ట్ క్వశ్చన్. రెండోది, మీరు ఇస్తానని ఫస్ట్ మీరు మేనిఫెస్టోలో ఇచ్చింది ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని మన వైఎస్ భారతిరెడ్డి గారు, మన షర్మిల గారు, మీరు ఓదరగొట్టారు మైకులు పట్టుకొని. మీ మీ అంబటి రాంబాబు గారు, మీ విడతల రజనీ గారు, ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఇంటి బిడ్డకి ఇస్తామని మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలు మాట తప్పింది ఎవరండి మీరు? తర్వాత మీరేమన్నారు? బడ్జెట్ లోగా ఉంది, ఇంటికి ఒకళ్ళకే ఇస్తామని. అది కూడా సక్రంగా వేసావా? వేయలేదు. ఈ రోజున్న పరిస్థితుల్లో, రాష్ట్రం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో 1వ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తుంది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. చెప్పమనండి, ఏ ఉద్యోగస్తులు గుండె మీద చేసుకొని ఈరోజు మాకు అంటే టీఏలు కాకుండా ఈరోజు ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తుంది ఎవరండి? పెన్షన్లు 1వ తారీఖు టయానికి ఇస్తుంది ఎవరండి? 4,000 ఇస్తాను హామీ, ఫస్ట్ హామీ కూడా నెరవేర్చాడు. నేను 2,000, నువ్వు 3,500 3,000 ఇస్తా అన్నావు, ఆయన 4,000 ఇస్తాను. టయానికి 4,000 ఇచ్చాడు. మిగిలిన అంతకుముందు ఎలక్షన్ కోడ్లో ఉన్న 1,000 రూపాయలు కలిపి ఒకేసారి 7,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. నీకేం ఘనత ఉంది? శవాల కాడికి వచ్చి నవ్వుతామను, ఏడ్చేవాళ్ళని చూసి నవ్వటం నీ ఘనత. నువ్వు బటన్ నొక్కటం ఒక ఘనత నీకు ఒక ఘనత. ఆ ఘనత గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవాలా. నా అవాతాతలు ఏమయ్యారు, నా పిల్లలు ఏమయ్యారు, ఓట్లు ఎందుకు వేయలేదని అడుగుతున్నావు కదా. ఇందుకే వేయలేదు, నువ్వు చేసిన పని కోసమే వేయలేదు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే గనక చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక డేరింగ్ నిర్ణయం అనుకోవాలా, లేదంటే గనక
బీసీలకి అండగా నిలబడటానికి ఆయన తీసుకున్న నిర్ణయం అనుకోవాలో, వైన్ షాపుల్లో ఏదైతే కనుక రాష్ట్ర ప్రభుత్వం టెండర్లో పిలిచి ఇచ్చిన వైన్ షాపుల్లో 10% అనేది బీసీలకి అంటే కళ్ళు కార్మికులకి ఇస్తాను అని చెప్పి ఇచ్చిన హామీ ప్రకారం దానికి టెండర్లు పిలిస్తే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అనే వైసీపీ నాయకులు లేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు హైకోర్టుని ఎందుకు అప్పీల్ చేశారనుకోవచ్చు అంటారు? ఈ ఇవ్వటానికి వీలు లేదు అంటూ హైకోర్టుకి ఎందుకు వెళ్ళారనుకోవచ్చు అంటారు? దీన్ని 2019 నుంచి 2024 వాటికి చూస్తే టిష్యూ పేపర్ లాగా ఒక బీసీని, ఎస్సీని, ఎస్టీలని వాడుకొని టిష్యూ పేపర్ లాగా వాడుకొని ఇసిరేసిన, డస్ట్బిన్లో వేసిన సిద్ధాంతం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని వాస్తవంగా నేను చెబుతా. ఎందుకంటే ఎస్సీలు నా బీసీలు ఎస్సీలు అన్నాడు. ఫస్ట్ బీసీలకే వద్దామని. బీసీలకి ఏం సంక్షేమ పథకాలు చేసావండి? నువ్వు ఏమి ఇచ్చావు నువ్వు బీసీలకి చెప్పండి. ఈరోజు కళ్ళు గీత కార్మికులు ఏడ కళ్ళు గీసుకోవాలి, వాళ్ళు ఏడ ఉండాలి, వాళ్ళకి ఏదో జీవనోపాధి ఇద్దామని బీసీలకు 10% వాళ్ళ కళ్ళు గీత కార్మికులకి ప్రభుత్వ వైన్ షాపులను ఇస్తాను అంటే నువ్వు ఎలా కోట్లు వేస్తావు? నువ్వు ఏ న్యాయం చేసావు? ప్రజలు దాన్ని సమ్మతిస్తారా? బీసీలు సమ్మతిస్తారా? మళ్ళీ రేపొద్దున నువ్వు ఓట్లు ఎలా అడుగుతావు? కళ్ళు గీత కార్మికులను నువ్వు వెళ్ళి ఎలా అడుగుతావు? బీసీలలో ఓట్లు అడగగలుగుతావా? జనాల్లోకి రాగలుగుతావా? నెక్స్ట్ పాయింట్ అడుగుతావు. ఎస్సీలు అన్నారు కదా, నా ఎస్సీలు అన్నప్పుడు నువ్వు ఎస్సీలను ఏం చేసావండి? డాక్టర్ సుధాకర్ బాబు గారిని ఏం చేసావు? ఒక ఎస్సీని నడి రోడ్డు మీద పోలీసు చేత కడ్డారి మీద కొట్టించి ఆత్మహత్య చేసుకోవడానికి కారకురయ్యాడు. అనంతబాబు ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు తన డ్రైవర్ని. నువ్వేం చేసావు? పూలదండ వేసి స్వాగతించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చావు. చంద్రబాబు నాయుడు గారు అలా చేయట్లేదుగా. ఉపాధి కల్పిస్తా అంటున్నాడు. ఉపాధి కల్పిస్తానంటే నువ్వేందుకు అడ్డపడతావు? అడ్డుపుల్లలు వేయాల్సిన అవసరం మీ పార్టీ వాళ్ళకి సంబంధం ఏంది? రాష్ట్ర పరిపాలన ఎలా ఉంది? అంతకుముందు నా పరిపాలనలన్నీ ఆలోచించకుండా, అసలు ఏం జరిగిందని ఆలోచించకుండా, ఎక్కడో బెంగళూరులోనో లేకపోతే ఏదో ప్యాలెస్లో కూర్చొని 15 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి ఫ్లైట్ దిగి వచ్చి ఈరోజు నువ్వు నా బీసీలకి అన్యాయం జరిగింది, కళ్ళు గీత కార్మికులకు అన్యాయం జరిగింది, కోర్టులో కేసు వేస్తానంటే ఉపాధి కల్పిస్తున్నాడు. పోదని నువ్వు ఎందుకు వద్దంట? మంచి పనే కాదు. 10% రిజర్వేషన్లో కళ్ళు గీత కార్మికులకి ఈ రోజు తాటి చెట్లు ఉన్నాయా కళ్ళు గీసుకోవటానికి? ఎక్కడుందండి? చెట్టు ఉందా? నువ్వు వచ్చిన తర్వాత ఒక చెట్టు లేకుండా నడి రోడ్లు అడ్డంగా నరికి పండుగచ్చావు. నువ్వు వెళ్ళిన ప్రతి ఊర్లో చెట్టు లేకుండా చేసావు. సర్వనాశనం చేసి పెట్టి పచ్చదనాన్ని బాగొట్టి ఈరోజు కళ్ళు గీత కార్మికులు ఏదో పాపం ఆయన కష్టపడుతున్నారు, పని చేసుకుంటున్నారు, ఒక మద్యం షాప్ ఇద్దాము, ఏదో వాడికి తృణమో సాయం చేద్దామని చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన చేస్తే బీసీలు నా బీసీలు అని చెప్పుకొని నువ్వు బీసీలకు అన్యాయం చేస్తావు మళ్ళీ ఇప్పుడు. మరి ఇక్కడ ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఆయన బయటకు వచ్చి మోసం చేస్తున్నారు బీసీలని అంటూ, ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందంటూ ప్రకటనలు ఇవ్వటం ఈ వైసీపీ నాయకులు ఎలా చూడాలంటారు? మరి దాన్ని ఇది అవాస్తవం అని చెప్పాలని పత్రికా ముఖంగా నేను చెప్తున్నా. ఎందుకంటే బీసీలని మోసం చేసింది టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు కాదని కానీ కూటమి కాదు, తర్వాత పెట్టండి. బీసీలని మోసం చేసింది అనడానికి అనర్హుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటారా? ఒక వాస్తవంగా 84 నుంచి కూడా ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఏర్పడటానికి కారణం ఒక బీసీ కులాలు, బీసీలు కాదు బీసీ కులాలను పట్టుకొని, ఈ ఓసీ కులాలను వీళ్ళను పట్టుకొని కాదు, మన ఎన్టీ రామారావు గారు స్థాపించింది బీసీ కులాలు, ఎస్సీ కులాలను పట్టుకొని ఆత్మగౌరవం కోసం ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించారు. అట్లాంటి తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎలా అన్యాయం చేస్తుంది? నువ్వు చేయలేని పని, రిజర్వేషన్ కల్పించలేని, బీసీలకి రిజర్వేషన్ కల్పించలేని పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఫైల్ సంతకం బీసీ రిజర్వేషన్ కదా సంతకం పెట్టాడు. రేపో మాపో దాన్ని అసెంబ్లీలో చేయబోతున్నారు. అది నువ్వు చేసావా? నేను చేస్తానని చెప్పి 5 సంవత్సరాల కాలం గడిపావు, పబ్బం గడుపుకున్నావు, వాళ్ళ చేత ఉడిగం చేయించుకున్నావు, వాళ్ళ అవసరాలు తీర్చుకున్నావు, వాళ్ళ చేత నీకు 1000 కోట్లు తెచ్చుకొని పెట్టుకున్నావు. ఇప్పుడు ఎవరు నాశనం అయ్యారు? ప్రజలు, బీసీలు అన్యాయం అయిపోయారు, ఎస్సీలు అన్యాయం అయిపోయారు. నువ్వు చేసింది ఏంటి? అందుకోసమని బీసీలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వస్తే బీసీలకు ఎప్పుడు అన్యాయం జరగదు, న్యాయమే జరిగిద్ది. నేను ఎస్సీ, నేనే చెప్తున్నా, ఒక బీసీ న్యాయంగా ప్రతి ఒక్క బీసీకి ఈ రోజైనా కాదు 2014లో బీసీ రిజర్వేషన్ కోటా కింద చాలా వాటికి నా వార్డులోనే కట్టించారు ఇల్లు. ఎన్టీఆర్ గృహ కల్పన కింద కొన్ని వేల ఇళ్ళు కట్టించారు, టిట్కో ఇళ్ళు కట్టించారు. దాంట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు? నువ్వేం చేసావు? కట్టిన ఇళ్ళని పాడుపెట్టి పిచ్చుకలు ఎరిగి బల్లులు తిరిగి
కుక్కలు ఆవాసాలుగా తయారు చేసావు నువ్వు వాటిని. నువ్వు ఇచ్చావు వాటిని. ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చి నీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, ఎస్సీల ప్రేమ ఉంటే, కూటమి ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం ఎందుకు 164 సీట్లు గెలిచింది? నువ్వెందుకు గెలవలేకపోయావు? 2019లో 150 సీట్లు గెలిచినాడివి, 11 సీట్లకి ఎందుకు నువ్వు స్టాండర్డ్ అయిపోయావు? అక్కడే ఎందుకు ఆగిపోయావు? ఎందుకు గెలవలేకపోయావు? నువ్వు నిజంగా ప్రభుత్వం పరిపాలన చేస్తే 151కి అదే 164 నీకు ఇచ్చేవాళ్ళు కదా, ఎందుకు ఇవ్వలేకపోయారు? అది ఆలోచించమనండి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని. థ్యాంక్ యూ.